హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదెక్కడనుకుంటున్నారు? ఇది మా ఊరే అండి. అంటే నేను పుట్టి, పెరిగి, పెద్దగయ్యి, చదువుకొని, పెళ్లి చేసుకొని వచ్చేసిండే ఊరు. అంటే మా నాన్నగారోళ్ళ ఊరు. ఇదెక్కడుంటుందంటే గోరిబిద్లూర్ పక్కన పల్లండి. మా ఊరు చాలా బావుంటది. ఈ దీపాలు సోమవారం జరుగుతున్నాయి. సోమవారం మార్నింగ్ బాపనోళ్ళు కోమటలు మోస్తారు. తర్వాత రెడ్డీసు, తర్వాత మా బాయోళ్ళవండి. మా బాయోళ్ళువే చాలా దీపాలు మోస్తాయి, వెళ్తాయన్నమాట. గొడవలు గూడా అయితాయి. అందుకే పోలీసులు కాపలా ఉంటారు. మాది ముందు వెళ్ళాలా దీపము, మాది ముందు వెళ్ళాలా దీపమని గొడవ పడుతుంటారనమాట ఇక్కడ మా వాళ్ళంతా. అందుకని పోలీసోళ్ళు గూడా ఇక్కడ దీపాలకు కాపలా ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. 3 రోజులండి. ఫస్ట్ సోమవారం దీపాలు, సెకండ్ తేరీడుస్తారు, థర్డ్ రోజు యాటలు నరుకుతారు. అంటే మటన్ భోజనాలు పెడతారు బంధువులకంతాను. చాలా బాగా జరుగుతుంది. 3 రోజులు పండుగ వాతావరణం జరుగుతదనమాట. అందుకే ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఎప్పుడు నేను తీసి పెట్టలేదు. నా చిన్నప్పటి నుండే ఇలా జరుగుతాయి. ఇంకా కానీ నేనేం పట్టించుకోలే. ఈసారి అయితే వీడియో తీసి పెడదాం బావుంటది గదా! అని తీసి పెడుతున్నాను. ఇంకేంటంటే మా ఊర్లో కొంచెం గలాటాలెక్కువండి. కొట్టుకునేదెక్కువ. ఫస్ట్ నా చిన్నప్పుడైతే పోలీస్ స్టేషన్ ఉండలేదు. కొన్నాళ్ళ తర్వాతయితే పోలీస్ స్టేషన్ పడింది. ఎందుకంటే మా ఊర్లో కొంతమంది గు చాలా పెద్ద పెద్ద గొడవలు అంటే ఇలా ఉగాది వచ్చిందనుకో, ఇలా పర్సులొచ్చినాయనుకో రాళ్ళతో కొట్టుకుంటారు, చెప్పులతో కొట్టుకుంటారు, ఇంకా కట్టెలతో గూడా కొట్టుకుంటారండి. అంటే అందరూ హిందువులైనా గూడా ఒకరిని చూసి ఒకరికి సరిపోదు. వాళ్ళే కొట్టుకునేది. లేకుంటే ఇంకా గొడవలెక్కువండి మా ఊర్లో. చాలా గొడవలు పడతారు. అందుకనే మా ఊరికి పోలీస్ స్టేషనొచ్చింది. ఇప్పుడు గొడవలు తగ్గాయి. నేనైతే హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఇంకా గొడవలు చూసి చూసి సాలైపోయింది. ఒక్కసారిగైతే ఈ గొడవలు లేకోకుండా ఇలా పండుగ వాతావరణం జరుగుతుంటే చాలా బావుంది. ఒక్కసారి నా చిన్నప్పుడు ఒక్కసారైతే రాళ్ళు తీసుకొని కొట్టేసుకుంటన్నారు. చెప్పులు తీసుకొని కొట్టేస్తున్నారు. అది చూసి నేను ఇంట్లోకి పరుగో పరుగు. అందుకని నాకి కొంచెం గొడవలంటే కొంచెం భయమే. కానీ మరీ అంత భయపడను గొడవలకి. ఇంకేంటంటే ఇగోండి కోడిలింగేశ్వరి గుడిలోకైతే వచ్చేసాము. కోడిలింగేశ్వర గుడిలోకైతే వచ్చేసాము. ఇగోండి ఈ యప్పే దేవుడు. అంటే ఈశ్వరుడు అంటారండి. ఈశ్వరుడకట్లే కోడిలింగేశ్వర స్వామి ఆయప్పకి గూడా. ఈశ్వరుడికి ఇప్పుడు ఇట్లా జ్యోతులన్నీ తీసుకొచ్చి 3 చుట్లేసేసి ఇలా హారతిస్తాడు దేవుడికి. మా ఊర్లో అయితే ఇలా జరుగుతుందండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే. ఇంకా కొన్ని వీడియోస్ నా అప్డేట్స్ అన్నీ పెడుతూనే ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.